హే గైస్, వెల్కమ్ టు బోరాల్ అఖిల్ బ్లాగ్స్. ఇప్పుడు నేను మీకు చూపించే వీడియో వచ్చేసి సోమశిల వ్యూ పాయింట్. చాలా రోజుల తర్వాత మా ఫ్రెండ్స్ మేము అందరం కలిసి సోమశిల అయితే వెళ్తున్నాము. ఈచ్ వన్ పర్సన్ 1000 రూపీస్ వేసుకొని కార్ రెంటల్ తీసుకుని అయితే వెళ్తున్నాము. సోమశిలకు వెళ్ళే దారిలో అయితే టీకి అని బ్రేక్ తీసుకుని టీ తాగినాము. టీ అయితే చాలా బాగుంది. ఇక్కడ కాసేపు ముచ్చట్లు పెట్టి కార్లో అయితే వెళ్తున్నాం. సోమశిలకు వెళ్ళే రూట్లో అయితే కొల్లాపూర్ వెళ్ళి అక్కడ 60 చపాతీలు ఆర్డర్ తీసుకున్నాము. ఒక చపాతీ వచ్చి 12 రూపీస్ అంట. అక్క వాళ్ళు మా కోసం అయితే చాలా పక్కనే ఉన్న వైన్ షాప్కి అయితే వెళ్ళి మంచిగా 1 బీర్ తీసుకున్నాము. ఒక బీర్ అయితే సరిపడలేదని మా ఫ్రెండ్ బాధపడుతున్నాడు. అందుకే ఇద్దరు కలిసి 3 బీర్లు తీసుకొని వెళ్తున్నాము. సోమశిలకు వచ్చి అక్కడ మంచి ప్రదేశానికి వెళ్ళి అక్కడ వాటర్ని చూసుకుంటా వెదర్ని ఫీల్ అవుతూ ఫ్రెండ్స్తో సిట్టింగ్ వేస్తే ఆ ఫీలే వేరే ఉంటుంది అబ్బా. సిట్టింగ్కి అయితే చికెన్, చపాతీలు, ఒక వాటర్ క్యాన్, అలాగే కూల్ డ్రింక్స్ తాగే వాళ్ళకు కూల్ డ్రింక్స్ తీసుకొని ఫ్రెండ్స్తో చిల్ అవ్వుకుంటూ పార్టీని అయితే స్టార్ట్ చేస్తున్నాం. మేము అందరం నవ్వుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ ఫ్రెండ్స్తో చాలా రోజులు అయితే కలవక ఇప్పుడు చికెన్ కర్రీ అయితే చాలా బాగా చేశారు. సోమశిలలో చికెన్ ఫ్రై చేయడానికి 1 kg 400, అదే చేపలకైతే 300 ఛార్జ్ చేస్తున్నారు. తినాలి కానీ ముక్కలే తినాలిరా ఎలకలు అందులో ఉన్నాయి. మన ఆడ పెట్టు చపాతీలు మా బీర్లు ఉన్నాయి 2 మొడతలకు కట్టుకొని మంచుకోటి నరసింహతో ఎక్స్చేంజ్ కొడతాయి 2. ఇది కూడా ఎదురేనా మళ్ళీ సోమశిల అయితే వాటర్ చాలా ఎక్కువ ఉన్నాయి. సండే వీకెండ్ కదా అని చాలా ఫ్యామిలీస్ మాత్రం. ఇక్కడ కనిపిస్తున్న బోట్ వచ్చేసి పర్ హెడ్ 100 రూపీస్. 45 మినిట్స్ జర్నీ ఉంటుంది. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఫైనల్గా అయితే టికెట్ కౌంటర్ దగ్గరకు వచ్చేసి టికెట్ల గురించి అడిగి ఒక్కొక్క బోటింగ్ గురించి తెలుసుకొని అన్న దగ్గర కాసేపు ఇట్లా మాట్లాడి వివరాలు తెలుసు. బోటింగ్ టికెట్స్ కోసం 10 మినిట్స్ లైన్లో నిలబడి ఫైనల్గా అయితే టికెట్లు సాధించాము. ఫైనల్గా అయితే బోటింగ్ స్టార్ట్ చేయడానికి లైఫ్ జాకెట్లు వేసుకొని మేమంతా రెడీగా ఉన్నాము. ఫైనల్గా అయితే బోట్లోకి ఎంటర్ అయినాక మాకు చాలా భయం వేసింది. ఎందుకంటే ఏడ కింద పడేసాడేమో తెలియదని, కానీ మస్తు చిల్లు అనిపించింది. మేము ఇప్పుడే నమీబియా అడవుల నుంచి, దట్టమైన అడవుల నుంచి బయటపడుతున్నాము. ఇక్కడ ఇది వచ్చేసి నల్లమల్ల ఫారెస్ట్. ఇక్కడ మాకు తినడానికి ఏం దొరకడం లేదు, కానీ అదే విధంగా వెళ్తున్నాము. ఇక్కడ చూస్తుంటే రాళ్ళు గీళ్ళు మొత్తం చాలా డేంజర్గా ఉన్నాయి. ఈ రాళ్ళు నడవాలంటే చాలా కఠినంగా ఉంది. కాళ్ళు చాలా నొప్పులు లేస్తున్నాయి. ఇప్పుడే మేము ఈత కొట్టి చాలా ఆశపడుతున్నాము. మాకు వాటర్ కూడా దొరకడం లేదు. ఇక్కడ ఆ వాటర్ తాగితే ప్రమాదం అని చెప్పారు. ఇక్కడ వాటర్ తాగడం లేదు మేము ఎక్కడ కూడా. దయచేసి ఇక్కడ ముందరికి వెళ్తే మన షాపులు దొరుకుతాయమని చూస్తున్నాం, కానీ ఏం లేవు. దాహం అనేది చాలా ఇంపార్టెంట్. నీళ్ళు తాగకపోతే మంచి అనిపే అవకాశం ఉంది. ఇప్పటికే మా పిల్లలు ఆడబడిపోయారు. వెళ్తున్నాము, స్కేటింగ్ చేసాము, కాళ్ళు బాగా అలసిపోయాయి స్విమ్మింగ్ చేసి. బోట్ ఎక్కడానికి జుమ్ జుమ్ అని అఖిల్ అంటున్నాడు. ఇప్పుడే వెళ్తాం అనుకుంటున్నాం. దానికి కూడా మేము బోటింగ్ అయిపోయినాక తిన్నది అరుగుతలేదని మేము మా ఫ్రెండ్స్ స్విమ్మింగ్ చేస్తున్నాం ప్రశాంతంగా.
రావద్దు